హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రతి నెలలో కూడా క్రమం తప్పకుండా పెన్షన్లు అనేది అందజేస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పెంపుకు సంబంధించి అంటే 2,000 రూపాయలు కాస్త 4,016 రూపాయలు, 4,016 రూపాయలు తీసుకున్న వారందరికీ 6,016 రూపాయలు అయితే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చింది కదా. దీనిపైన కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీని అయితే అమలు చేస్తున్నారు. ఇప్పటికే రైతులకు రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం 15,000 రూపాయల ప్లేస్ లో 12,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే అందజేస్తున్నారు. ఆర్టీసీ ఫ్రీ బస్సు కూడా అందిస్తున్నారు. ఇక ప్రతి నెల కూడా 25,000లకు సంబంధించి కూడా ఇవ్వాల్సి అయితే ఉంది. పథకానికి సంబంధించి నెల అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు అనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. న్యూస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది చూసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే ఈ గతంలో ఆసరా పెన్షన్లు ఉంటే ఇప్పుడు చేయుత పెన్షన్లుగా అంటే చేనేత కలుగిత కార్మికులకు ఇప్పుడు ఇచ్చే పైసలు ఎక్కువగా పెంచిస్తామని, అది వృద్ధులకు అదేవిధంగా 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. 6,016 రూపాయలు అయితే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అధికారంలోకి రావడం జరిగింది ఎట్టకేలకు. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. ఇక పోయిన నెల ఆల్రెడీ జనవరి దాదాపు 28-29 తారీఖులో తీసుకొని ఇక ఫిబ్రవరి 10 తారీఖు లోపు అయితే తీసుకోవాలని చెప్పడంతో చాలా మంది అయితే పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి అయితే ఇవ్వడం లేదు, విడుదల వరకు అయితే అందిస్తున్నారు. మొత్తానికి అయితే పోస్ట్ ఆఫీస్లో అదే బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఏదైతే పింఛన్ల పెంపు మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయల పథకాలపైన ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే వచ్చేసి సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలక పదవిలో ఉన్నారు. గతంలో చేసినటువంటి ఏదైతే అధికారికంగా ప్రకటనలు కూడా చాలా వరకు నెరవేరాయి కాబట్టి సో మొత్తానికి ఐఎన్సీ అంటే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో రేషన్ కార్డులు అనేది ఇచ్చామని, ఇందిరామ ఇల్లు కూడా ఇచ్చామని, సన్నబియ్యం ఇచ్చాం, ఉచిత పథకాలను కూడా అమలు చేస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దోపిడీ చేసిందని, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సరిచేసి ఇక వాటిని మార్చి తర్వాత పింఛన్లు 4,000 రూపాయలు పెంచుతామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు పెంచుతారన్న దానిపైన ఒక అప్డేట్ ఇచ్చారు. మార్చి తర్వాతనే మనకు పెన్షన్లు అనేది ఇప్పుడు 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు. అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి గద్వాల్లో జరిగినటువంటి బహిరంగ సభలో భాగంగా చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇక ప్రభుత్వం ప్రతి నెల కూడా దాటవేసుకుంటూ వస్తుందన్నమాట ఆసరా పెన్షన్లు. మనకి ఇప్పుడు ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఫిబ్రవరి ఎండింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే మనకు మార్చి నెలలో తర్వాత అందిస్తామని చెప్తున్నారు కాబట్టి అంటే ఈ నెల మనకు 13 తారీఖున మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అనేది కోడ్ అనేది మూస్తుంది. తర్వాత వచ్చేసి ఏ పథకం అనేది ప్రారంభించడానికి అయితే అవకాశాలు అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నట్లుగా ఇక్కడ కీలక అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. ఈసారి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి ప్రభుత్వ బడ్జెట్ కనుక అనుకూలించినట్లయితే ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు ఒకేసారి 2,000 కాస్త 4,000, ఒకవేళ 4,000 రూపాయలు కాస్త 6,000 రూపాయలు, లేదంటే 5,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తాజాగా వచ్చేసి చూడాలి మరి కుదిరితే ఈ నెల చివరాఖరి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి, ఫోన్ చేయండి, లేదంటే బ్యాంకుకి వెళ్ళైనా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. చాలా మంది అయితే తీసుకున్నారనమాట. మీరు ఎంత తీసుకున్నారు ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొత్తానికి మరొక పథకాన్ని మహిళలకు సంబంధించి 2,500 రూపాయల పథకాన్ని కూడా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.